ఇప్పటి వరకు ప్రపంచంలో అనేక యుద్ధాలు జరిగాయి, జరుగుతున్నాయి, జరుగుతూనే ఉంటాయి కూడా. కానీ అతి భయంకరమైన, అతి వినాశకమైన యుద్ధాలు మాత్రం రెండు జరిగాయి. అవి మొదటి ప్రపంచ యుద్ధం మరియు రెండవ ప్రపంచ యుద్ధం. మనం ఇప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం గురించి మాట్లాడుకుందాం. మొదటి ప్రపంచ యుద్ధం 1914లో ప్రారంభమై 1918 వరకు సుదీర్ఘ కాలం పాటు కొనసాగింది. ఒక అంచనా ప్రకారం ఈ యుద్ధంలో దాదాపుగా 1.7 crore సైనికులు చనిపోయారు, అనేక మంది గాయపడ్డారు. ఈ యుద్ధంలో అప్పటి వరకు మేజర్ పవర్స్గా ఉన్న దేశాలన్నీ రెండు గ్రూపులుగా విడిపోయాయి. ఒక గ్రూపు దేశాలన్నింటినీ అలైన్ పవర్స్గా, ఇంకొక గ్రూపు దేశాలన్నింటినీ సెంట్రల్ పవర్స్గా పిలువబడ్డాయి. రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, యుఎస్ఏ, జపాన్ ఇవన్నీ కూడా అలైడ్ పవర్స్ దేశాలు. ఆస్ట్రియా, టర్కీ, జర్మనీ ఈ మూడు కూడా సెంట్రల్ పవర్ దేశాలు. మొదటి ప్రపంచ యుద్ధానికి అనేక రాజకీయ కారణాలు ఉన్నాయి. అప్పటి వరకు నెంబర్ 1గా ఉన్న బ్రిటన్ జర్మనీ ఎదుగుదలను ఓర్వలేకపోవడం ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఫ్రాన్స్ తను కోల్పోయిన భూభాగాలను జర్మనీ నుండి తిరిగి తెచ్చుకోవాలనుకోవడం ఇంకొక కారణంగా చెప్పుకోవచ్చు. జర్మనీ కూడా అదే సమయంలో ఫ్రాన్స్ నుండి ఇంకా కొంత భూభాగాన్ని చేజిక్కించుకోవాలనుకోవడం ఇంకొక కారణంగా చెప్పుకోవచ్చు. ఈ యుద్ధానికి ఎన్ని రాజకీయ కారణాలు ఉన్నప్పటికీ ఆస్ట్రియా సెర్బియాపై యుద్ధాన్ని ప్రకటించడాన్ని తక్షణ కారణంగా చెప్పవచ్చు. ఆస్ట్రియా రాజు తన ఫ్యామిలీతోటి బిహారానికి వెళ్ళినప్పుడు చంపబడతాడు. దీనికి కారణం సెర్బియాగా భావించి ఆస్ట్రియా సెర్బియాపై యుద్ధాన్ని ప్రకటించింది. ఈ విధంగా రెండు దేశాల మధ్య ప్రారంభమైన యుద్ధం ప్రపంచ యుద్ధంగా మారింది. రష్యా సెర్బియాకు మద్దతుగా ఆస్ట్రియాపై యుద్ధాన్ని ప్రకటిస్తుంది. ఆగస్టు 1న జర్మనీ రష్యాపై యుద్ధాన్ని ప్రకటించింది. బెల్జియం బ్రిటన్తో చేసుకున్న ఒప్పందానికి అనుకూలంగా బ్రిటన్ జర్మనీపై కూడా యుద్ధాన్ని ప్రకటిస్తుంది. జపాన్ అలీడ్ పవర్స్కు మద్దతునిస్తుంది. ఇటలీ కూడా అలీడ్ పవర్స్కు మద్దతునిస్తుంది. 1917లో జర్మనీ అమెరికా యుద్ధ సామాగ్రిపై దాడి చేస్తుంది. దీనితో న్యూట్రల్గా ఉన్న అమెరికా కూడా 1917లో జర్మనీపై యుద్ధాన్ని ప్రకటిస్తుంది. ఐరోపా దేశాల ఆధీనంలో ఉన్న ఆసియా, ఆఫ్రికా దేశాలన్నీ కూడా ఈ యుద్ధంలో పాల్గొంటాయి. దీంతో ఇది ప్రపంచ యుద్ధంగా మారింది.